మీ ఎంటికలు రైట్ రోల్. నమస్తే డాక్టర్. డాక్టర్ గారు, కార్టిలేజ్ పెయిన్ అంటే ఏంటి? ఒకవేళ కార్టిలేజ్ వస్తే సమస్య ఏంటి? డాక్టర్ విజయభాస్కర్, చైర్మన్ ఎథిక్స్ కమిటీ, క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్, మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్స్. కార్టిలేజ్ అన్నది ఒక గుజ్జు లాంటి పదార్థము, ఆర్ ఒక ఫైబ్రస్ పదార్థం, ఆర్ దాన్ని మెత్తటి ఎముక కూడా పరిగణించబడుతుంది. ఇందులో చూడండి, ఇది మోకాల్ జాయింట్. ఈ మోకాల్ జాయింట్లో ఈ ఏవైతే క్రీమ్ కలరు, పింక్ కలర్ ఉందో ఇదంతా కార్టిలేజ్ అంటాం. ఇవి ఒక ఫైబ్రస్ ఫైబ్రస్ బ్యాండ్ తోటి ఒక కుషన్ ఎఫెక్ట్ ఇచ్చే రెండు స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కార్టిలేజ్ లేకపోతే గుజ్జుగా అనడం జరుగుతుంది. సో ఈ కార్టిలేజ్ అనేది మనకు చాలా జాయింట్స్లలో ఉంటాయి. కీళ్ళల్లో, ప్రతి కీళ్ళల్లో కార్టిలేజ్ అనేది ఉంటుంది. కానీ అన్ని జాయింట్స్ కన్నా మోకాలు జాయింట్లో ఉన్న కార్టిలేజ్కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ శాతం మన ప్రజల్లో 40 ఏళ్ళ పైబడిన వాళ్ళల్లో ఇది అరుగుదలకు ఇదైపోయి తద్వారా మోకాల్లో నొప్పి రావడం అనేది మొదలెడుతుంది. అందుకనే కార్టిలేజ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కామన్గా చిన్నపిల్లల్లో కానీ అడల్ట్స్లో కానీ ఏమైనా యాక్సిడెంట్స్ అయినా, స్పోర్ట్స్ ఇంజరీస్ అయినా ఈ లిగమెంట్స్ కానీ కార్టిలేజ్ కానీ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి నొప్పి మొదలవుతే 40 ఏళ్ళ పైబడిన వృద్ధులలో కానీ, ఓవర్ బరువు ఉన్న అంటే స్థూలకాయం ఒబేసిటీ ఉన్న ఆడవాళ్ళల్లో కానీ, పోస్ట్ డెలివరీ ఒబేసిటీ కానీ, ఆస్టోపోరోసిస్ బోన్ వల్ల కానీ ఈ కార్టిలేజ్ అన్నది అరుగుదల మొదలవుతుంది. యూజువల్గా 40 to 60 ఏజ్ వరకు దాని యాక్టివ్ డీజనరేషన్ ఉంటే 60 తర్వాత డీజనరేషన్ అంటారు. సో ఈ కార్టిలేజ్ దీనికి ఉండే న్యూట్రిషను రక్త ప్రసారం ద్వారా దీన్ని కాపాడుద్ది. దీనిలో ఒక రింగ్ లాంటిది ఇలా స్ట్రక్చర్ ఉంటుంది. దీన్ని మేము మెనిస్కస్ అని అంటాం. ఇది సి టైప్. ఇది ఏదైతే మెనిస్కస్ ఉందో ఇది కార్టిలేజ్ మెనిస్కస్ అంటాం. సో ఇది కింద కాలు యొక్క ఎముకకు ఫిక్స్ అయి ఉంటుంది. పైన తొడ ఎముక ఇలా దీనిపైన ఆడుతూ ఉంటుంది. ఇది కూడా మనకు షాక్ అబ్జర్బర్ లాగా, మోటార్ సైకిల్ యొక్క షాక్ అబ్జర్బర్ లాగా ఎగిరి దుంకినా కూడా మనల్ని కాపాడుతుంది. మూమెంట్లో ఒక అంటే స్మూత్ మూమెంట్ రావడానికి ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇంజురీస్లో చిన్నపిల్లల్లో కానీ అడల్ట్స్లలో కానీ ఎక్కువగా స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ, ఇళ్లలో ఇంజరీస్ కానీ, డొమెస్టిక్ ఇంజరీస్ అంటాం, లేకపోతే యాక్సిడెంట్స్లలో ఈ పొరలు పగిలిపోతూ ఉంటాయి. ఈ కార్టిలేజ్ పగిలిపోయి తొందరగా అరిగే అవకాశం ఉంటుంది. కానీ 45 ఏళ్ళ తర్వాత వేరెంటియర్ అంటే మనం 40 ఏళ్ళు ఆ మోకాళ్ళ మీద నడిచినప్పుడు వేరెంటియర్ అంటే స్వతహాగా సహజంగా అరిగిపోతూ ఉంటుంది. ఏదైనా కానీ ప్రపంచంలో ఏ పదార్థం కానీ అదొక ర్యాపిడ్కి లోనైనప్పుడు, వేరెంటియర్కి లోనైనప్పుడు అరిగిపోవడం మొదలెడుతుంది. దాన్ని మనం డీజెనరేటివ్ కార్టిలేజ్ డీజెనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. సో ఈ పొరలో ఈ కార్టిలేజ్ అరిగిపోయి క్రమంగా కాలు ఇలా నిటారుగా ఉండాల్సిన కాలు ఒక సైడు వంగిపోతుంది. ఎందుకంటే మన బరువు లోపలి సైడు మోకాలు మీద పడుతుంది, ఇలా పడుతుంది. మన బరువు ఎప్పుడైనా ఇది మోకాలు లోపల సైడ్ అయితే మన 70-80 కిలోల బరువు ఇలా పడుతుంది, ఇలా పడదు. సో ఎక్కువగా ఈ లోపలి సైడు మీడియల్ సైడ్ అంటాం. ఈ మీడియల్ సైడు కార్టిలేజ్ అరిగిపోయి కాలు ఇలా వంగిపోతూ ఉంటుంది, మోకాలు. సో అందుకని మనం ముసలోళ్ళలో చూస్తుంటాం, వాళ్ళ నడక ఇలా ఉంటుంది, నడక ఉండి నొప్పి వచ్చి వాపు ఉంటుంది. సో దీనికి 4 స్టేజెస్ ఉంటాయి. ఒకటి స్టేజ్ ఆఫ్ సైనోవైటిస్ అంటే ఎర్లీగా దీనిలో వాపు రావడం, నొప్పి రావడం మొదలవుతుంది. స్టేజ్ 2లో ఈ వాపు సైనోవిల్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉబ్బిపోయి ఈ కొనలు తేలిపోయి ఉంటుంది. స్టేజ్ 3లో ఈ లోపల సైడ్ ఉన్న కార్టిలేజ్ దెబ్బతిని ఒక 40 to 50 degrees వంగే అవకాశం ఉంటుంది. స్టేజ్ 4లో కంప్లీట్ ఈ ఎముకకు రాసుకుంటూ ఈ పొర లేకుండా ఉంటుంది. తద్వారా మోకాలు పూర్తిగా ఇలా వంగిపోతుంది. కాబట్టి మన వాళ్ళు ఇలా అరిగిన మోకాలతో ఇలా వంకరగా నడుస్తూ ఉంటారు. సో ఇనిషియల్గా మనం దీనికి బ్రేస్ ఇస్తాము, ఫిజియోథెరపీ చెప్తాము, కింద కూర్చోవద్దు ఎత్తులో కూర్చోమని చెప్తాము. అలాగే ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజెస్, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అంటే మోకాలు ఎక్సర్సైజెస్ చేయిస్తాము.
స్టాటిక్ అండ్ ప్యాసివ్ ఎక్సర్సైజెస్ చేయిస్తాము, డైనమిక్ అండ్ ప్యాసివ్ ఎక్సర్సైజ్ చేయిస్తాము. మెడిసిన్స్ ఉంటాయి, కార్టిలేజ్ ఇంప్రూవ్ చేసుకునే మెడిసిన్స్, ట్యాబ్లెట్స్ వచ్చాయి. అంతేకాకుండా నొప్పికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ట్యాబ్లెట్స్ ఇస్తాము, జాయింట్ విటమిన్స్ కూడా ఇస్తాము. ఇవన్నిటితో కూడా సక్రమంగా హీలింగ్ కాక నొప్పి ఇంకా పెరిగితే థర్డ్ స్టేజ్లో కావాలంటే ఇందులోకి మనము ఈ యొక్క కార్టిలేజ్ ఇంప్రూవ్ కావడానికి ఒక ఇంజెక్షన్ ఉంటుంది, హైలూరోనిడేజ్ అనే ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల మనకు ఒక కోటింగ్ వచ్చేసి ఈ పొరల్ని కాపాడే అవకాశం ఉంటుంది. అది మాత్రం ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకే ఉంటుంది. ఆ సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ పొర లేచిపోవటం వల్ల మళ్ళీ అరగడం మొదలవుతుంది. ఇంకా ఇక 4వ స్టేజ్ ఏదైతే ఉందో కంప్లీట్ పొరలు ఎగిరిపోయి, పొరలు మొత్తం అరిగిపోయి, గట్టి ఎముకలు ఒకదాన్ని ఒకటి రాసుకుంటూ మోకాలు వంగటం వల్ల నడవలేక నొప్పితో బాధపడే వాళ్ళకు టోటల్ నీ రీప్లేస్మెంట్, అంటే ఇది మొత్తం పార్ట్ మొత్తం తీసేస్తాం. ఈ మొత్తం ఆర్టిఫిషియల్ కార్టిలేజ్ ఏదైతే ఉందో మొత్తం తీసేసి ఈ బోన్ ఎండ్స్ ఏవైతే అరిగినా వాటిని ఒక నీట్గా కట్ చేసి దానిలో బేరింగ్ అరేంజ్, అంటే ఒక ఇంజన్లో బేరింగ్ ఎట్లా మారుస్తామో అలాగే ఇక్కడ కూడా ఒక ఆర్టిఫిషియల్, అంటే అది మాలిబ్డినమ్, స్టెయిన్లెస్ స్టీలు, అంతేకాకుండా హై డెన్సిటీ పాలిథిలిన్తో తయారైన మెటీరియల్తో ఒక ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్ ఉంటుంది. దాన్ని ఇందులో అమర్చి అప్పుడు ఈ జాయింట్ని కంప్లీట్ పెయిన్లెస్గా, ఈ జాయింట్ని కంప్లీట్ మూమెంట్ వచ్చే విధంగా, ఈ జాయింట్ని వంగిపోయింది చక్కగా చేసి తద్వారా మిగిలిన అంటే సమయాన్ని, అంటే తను ఇంకా జీవితంలో ఎలాంటి నొప్పులు రాకుండా హాయిగా ఉండే విధంగా ఈ జాయింట్ రీప్లేస్మెంట్ చేయటం వల్ల 100% కనీసం ఒక 20 సంవత్సరాలు నొప్పి రాకుండా హాయిగా ఉండగలుగుతారు. 98% సక్సెస్ రేట్ చాలా బాగుంది. ఒక 1 to 2% కేసెస్లో మాత్రం కేసు వైజ్గా కొన్ని సమస్యలు ఉండి అలాంటి ఇబ్బందులు రావచ్చు. అంతేగాని 98% ఆపరేషన్లో సక్సెస్ రేట్ ఉంటుంది.